అందరికీ ముందుగా నమస్కారం. తోబుట్టువుల అనుబంధం అంటేనే ఒక మధురమైన జ్ఞాపకం. ఒకరి కష్టంలో మరొకరు తోడుండడం, ఒకరి ముఖంలో నవ్వు చూడడం కోసం మరొకరు ఎంతైనా తప్పించడం, ఇదే కదా అసలైన ప్రేమంటే. అచ్చం ఇలాంటి దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఆ చిన్నారి బాలుడికి తన చెల్లి అంటే పంచప్రాణాలు. ఆ చెల్లి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం ఆ అన్నయ్య చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. తన చెల్లికి ఒక అందమైన సైకిల్ కొనివ్వాలని ఆ బాలుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. దానికోసం తను తిండి మానుకున్నాడో లేదో తెలియదు కాని అమ్మా నాన్నలు, తాతయ్యలు తనకి పాకెట్ మనీగా ఇచ్చిన ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా దాచాడు. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇలా ఏళ్ల తరబడి పొదుపు చేసిన ఆ చిల్లర డబ్బులన్నీ ఒక సంచిలో వేసుకుని నేరుగా సైకిల్ షాప్కు వెళ్లాడు. షాపు యజమాని ముందు ఆ సంచిని కుమ్మరించగా అందులో దాదాపు 2200 రూపాయల చిల్లర నాణాలున్నాయి. ఆ పసివాడి ప్రేమను చూసి చలించిపోయిన షాపు యజమాని ఆ చిల్లర డబ్బులను లెక్కించడానికి దాదాపు గంట సమయం పట్టినా విసుగు చెందకుండా ఆ చెల్లెమ్మకు నచ్చిన పింక్ కలర్ సైకిల్ను అందించాడు. సైకిల్ ఎక్కి ఆ చిన్నారి మురిసిపోతుంటే తన కష్టానికి ఫలితం దక్కిందని ఆ అన్నయ్య కళ్లల్లో కనిపించే ఆనందం వర్ణనాతీతం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అన్నయ్య అంటే ఇలాగే ఉండాలి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. షాప్లోకి సైకిల్ కొనడానికి వచ్చారండి. సైకిల్ కావాలి. మీరేం సైకిల్ కొంటారా? సైకిల్ సైకిల్ కావాలి. మీరే అంకుల్ సైకిల్ కావాలి. సైకిల్ మీరేం కొనలేరా? మీ దగ్గర వస్తాయి డబ్బులు? డబ్బులా? ఏ సైకిల్ కొంటారు? సైకిల్ తీసుకుంటారా మీరు? ఆ బాబు వాళ్ళ చెల్లి గురించి వాళ్ళ తాత, అమ్మమ్మ, నానమ్మ ఇచ్చిన ప్రతి రూపాయి పోగేసి వాళ్ళ చెల్లికి సైకిల్ కొన్నాడండి. రూపాయి అపురూపంగా దాచిన ఆ డబ్బు 2200 రూపాయలండి. నాకు అరగంట టైం పట్టిందండి లెక్క పెట్టడానికి. కల్తీ లేని చిరునవ్వుతో, కల్ముషం లేని మనసుతో ఇచ్చిన ఆ చిల్లర నాణ్యాలు నాకు బంగారు కాసుల్లా కనబడ్డాయండి. సైకిల్ కొంటే గిఫ్ట్ ఇస్తారంట కదా, మాకేమిస్తారని అడిగిందండి ఆ పాప. ఆ చిన్న పాపకి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చానండి. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసు.